ఒకప్పుడు మనుషులు కలిసేటప్పుడు ఒకరి కళ్లల్లోకి చూసి ఆ కళ్లల్లో ఉండే నిజాయితీని, ఆ గుండెల్లో ఉండే ప్రేమని వెతుక్కునేవాళ్లు. ఆ రోజుల్లో బంధం అంటే ఒక భరోసా. కాని ఈ రోజుల్లో మనం మనుషుల్ని కలవట్లేదు, వాళ్ల ఆస్తుల్ని కలుస్తున్నాం. వాళ్ల బ్యాంక్ బ్యాలెన్స్లతో స్నేహం చేస్తున్నాం. మనసు కంటే ముందు మనిషి జేబులో ఏముందో చూసే ఒక వింతలోకంలో మనం బతుకుతున్నాం. ఇది వినడానికి చేదుగా ఉండొచ్చు, కాని ఇదే పచ్చినిజం. ఒకప్పుడు ఒక మనిషి కష్టాల్లో ఉంటే నేనున్నాను అని ఒక చెయ్యి అందేది. కాని ఇప్పుడు నీ దగ్గర ఏముంది అని అడిగే గొంతులే ఎక్కువయ్యాయి. మనం ప్రేమను ఒక వ్యాపారంలా మార్చేశాం. బంధాల్ని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూస్తున్నాం. ఎక్కడ ఎక్కువ లాభముంటుందో, ఎక్కడ ఎక్కువ హోదా దొరుకుతుందో అక్కడే మన బంధాలు వెలుస్తున్నాయి. ఒకసారి లోతుగా ఆలోచించు. మన తాతలు తండ్రుల కాలంలో వాళ్ల దగ్గర ఇన్ని సౌకర్యాల్లేవు. పెద్ద ఏసీ గదుల్లేవు, లగ్జరీ కార్లులేవు. కాని వాళ్ల మధ్య ఒక విడదీయలేని అనుబంధం ఉండేది. ఒకరి కోసం ఒకరు నిలబడే తత్వం ఉండేది. మరి ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కాని తోడుగా ఉండే మనిషిలేడు. ఎందుకంటే మనం మనుషుల్ని ప్రేమించడం మానేసి వస్తువుల్ని ప్రేమించడం మొదలుపెట్టాం. మనుషుల్ని కేవలం ఆ వస్తువుల్ని సంపాదించే సాధనాల్లాగే చూస్తున్నాం. డబ్బు ఉంటే లోకం నిన్ను గౌరవిస్తుంది. కాని ఆ గౌరవం నీకు దక్కుతుందా, లేక నీ దగ్గరున్న డబ్బుకు దక్కుతుందా? నీ దగ్గర ఉన్నది పోతే నీ పక్కన ఎంతమంది మిగులుతారో ఒక్కసారి ఊహించుకో. అది గుర్తొచ్చినప్పుడు వచ్చే ఆ భయం ఉందే, అదే అసలైన ఒంటరితనం. మనం గూడు కట్టుకుంటున్నాం కాని ఆ గూట్లో ప్రాణం పోసే ప్రేమను మాత్రం పక్కన పెట్టేశాం. ప్రతి చిన్న విషయానికి రేటు కడుతున్నాం. అమ్మానాన్నల దగ్గర్నుంచి స్నేహితుల వరకు ప్రతి ఒక్కరినీ నాకు వీళ్ల వల్ల ఏం ఉపయోగం అనే కోణంలోనే చూస్తున్నాం. ఉపయోగం లేకపోతే ఆ బంధం ఒక వ్యర్థం. అవసరం తీరిపోగానే ఆ మనిషి ఒక అపరిచితుడు. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటుంది? మనం ఒక రోబోటిక్ సమాజాన్ని నిర్మించుకుంటున్నాము. అక్కడ మెదడుంటుంది, లెక్కలుంటాయి, కాని హృదయం మాత్రం ఉండదు. నిజానికి డబ్బు అవసరమే, కాని అది కేవలం బతకడానికి మాత్రమే. అది నీ జీవితానికి అర్థాన్ని ఇవ్వలేదు. ఒక ఖరీదైన కారులో ఒంటరిగా కూర్చుని ఏడవడం కంటే ఒక సాదాసీదా సైకిల్ మీద నవ్వుతూ వెళ్లే తోడు మిన్నకదా? కాని మనం ఆ నవ్వుని అమ్మేసి ఈ ఖరీదైన ఏడుపుని కొనుక్కుంటున్నాం. ఇది మన తరం చేసిన అతిపెద్ద పొరపాటు. మనం మనుషుల్ని వాడ్డం, వస్తువుల్ని ప్రేమించడం నేర్చుకున్నాం. కాని ఉండాల్సింది దానికి రివర్స్. వస్తువుల్ని వాడాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఈ చిన్న మార్పును మర్చిపోయి ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకుపోయాం. ఇప్పుడు మన బంధాలన్నీ ఒక అద్దం లాంటివి. అది కేవలం నీ దగ్గర ఉన్న మెరుపునే చూపిస్తుంది. చీకటి పడితే ఆ అద్దం నిన్ను గుర్తుపట్టదు. ఈ పరుగులో మనం దేన్ని వదులుకుంటున్నామో తెలుసా? మనలోని మనిషిని. ఒకరి బాధను చూసి కదలని మనస్సు, ఒకరి సంతోషాన్ని చూసి పొంగని హృదయం. ఇవన్నీ ఉండి ఏం లాభం? సంపాదన పెరిగే కొద్దీ సంస్కారం తగ్గుతోంది. ఆస్తులు పెరిగే కొద్దీ ఆత్మీయతలు కరువవుతున్నాయి. గమనించారా? ఇప్పుడు పెళ్ళిళ్లు కూడా ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్లా మారిపోయాయి. రెండు మనసులు కలవడం కంటే రెండు ఫ్యామిలీల ఆస్తులు కలవడమే ముఖ్యమైపోయింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మన జీవితంలోని ప్రతి అడుగులోనూ ఈ డబ్బు నీడ కనిపిస్తోంది. అది మన కళ్లకు కమ్మేసిన ఒక పొర. ఆ పొరను దాటి చూడగలిగినప్పుడే మనిషి కనిపిస్తాడు. నీ దగ్గర ఉన్నవన్నీ పోయిన తర్వాత కూడా నీ పక్కన నిలబడే మనిషి ఎవరో నీకు తెలుసా? లేక ఆ మనిషిని వెతుక్కునే క్రమంలో నువ్వే ఒక వస్తువుగా మారిపోయావా?